కొలంబస్ అమెరికాని కనుగొన్నారు అని మనం చదువుకున్నాం కదా చిన్నతనం నుంచిను. 1492వ సంవత్సరంలో కనుగొన్నారు. అంటే ఇప్పటికి దాదాపుగా 533 సంవత్సరాలైంది. అయినా మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాము. ఇక ముందు కూడా నెక్స్ట్ జనరేషన్లకి చెబుతూనే ఉంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటి, ఈ కొలంబస్ కన్నా ముందు ఈ ప్రయాణం లేదా ఈ ప్రయత్నం ఎవరు చేయలేదంటారా? చేశారు. కానీ వారికి కొలంబస్కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, కొలంబస్ రిస్క్ తీసుకున్నాడు. ఒక పనిని సక్రమంగా చెయ్యాలి, దాని గురించి పూర్తి వివరణ తెలుసుకోవాలి, సమాచారం అందించాలి, భావితరాలకి కూడా ఉపయోగపడాలి, తనకి ఉపయోగపడాలి, ఇన్ని రకాల ఫలితాలు ఉండాలి అంటే తగు మోతాదులో ప్రతి పనికి రిస్క్ తప్పదు. కొలంబస్ కన్నా ముందు ఈ ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సముద్రపు ఒడ్డున ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారట. కానీ కొలంబస్ మాత్రం టీ షేప్లో ప్రయాణం చేశాడు. అంటే ఏంటి, మొదలై ఒడ్డు నుంచి డైరెక్ట్ సముద్రపు మధ్యలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. మీరు ఒడ్డున ప్రయాణం చేసుకుంటూ వెళ్తే నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, సమస్య రాకూడదు, కష్టం రాకూడదు, నేను ఇలా సేఫ్ జోన్లో ప్రయాణం చేస్తాను అని అంటే కొత్తదనం ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు, తెలుసుకోవడానికి ఏం లేదు. కానీ మనిషి అనేవాడు నిజంగా చెప్పాలి అంటే నిరంతరం తెలుసుకోవాలి, నిరంతర విద్యార్థి అని చెబుతూ ఉంటాం కదా. మరి దానికి తగు మోతాదులో రిస్క్ తీసుకోకపోతే దాని నుంచి ఫలితం ఆశించడం ఎంతవరకు కరెక్ట్?